15 క్యాచ్లు మిస్ చేసేది. 15 ఎందుకు క్రాంతి? ఇది వాసన వస్తుంది క్రాంతి, బాగాలేదు. ఆ రోజులు పోయినాయ్యా. ఇప్పుడు ఏంటంటే ఓ రావటం కొట్టటం. ఎవడైతే పంజాబ్ కింగ్స్ ను కొడతాడో వాడు కప్పు కంటెండర్. సరే జరిగింది వదిలేసేదాన్ని. వర్త్ క్రాంతి అన్నా, 2 మ్యాచ్లు వర్త్. నువ్వు కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయే మ్యాచ్లు అన్నా, మైండ్ బ్లోయింగ్ వేరే లెవెల్ మ్యాచ్లు అన్నా. పన్నీర్కి చూశానన్నా, అవి చూసిన దగ్గర నుంచి నా బాడీ ఏదోలాగా అయిపోతుందన్నా. హలో రాజేంద్ర, ఏంది రాజేంద్ర 260 చిల్లర కొట్టినా కానీ మ్యాచ్ గెలవకపోతే ఏంది రాజేంద్ర? ఎట్టా 230 కొట్టిరు వీళ్ళేమో. ఏంది రాజేంద్ర ఎట్టయితే? ఆడి బిగో హట్ చేసాం మనం నిన్న. ఇప్పుడు ఆడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడని అనిపిస్తుంది నాకు. అనవసరంగా నేను మరీ రెచ్చగొట్టేవాడిని. ఆర్సీబీ తోపు దమ్ముంటే ఆపని చెప్పి కప్పగంతులు కూడా వేయించాం. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడో వచ్చిన తర్వాత నాకు సౌండ్ వస్తున్నట్టున్నాడు. మళ్ళీ చేస్తా. ఎక్కడో కాలనీ వాసన వస్తుందిరా, చూడు. ఆపేద్దాం. వాసన, అయ్యో వాసన. అరే వెయిట్ నానా, ఇదిగో ఫైర్ ఇంజిన్ నుంచి వీడియో ఆపేద్దాం క్రాంతి. ఫైర్ ఇంజిన్ వచ్చినా, సముద్రం వచ్చినా ఈ మంట చల్లారదు. గుండెల్లో మంట చల్లారదు. మరి ఇంత హాట్ గా ఉంది గుండె. వీడియో ఆపేద్దాం క్రాంతి. స్పేర్ ఏ థాట్ ఆర్ టూ ఫర్ హిమ్, ఫీలింగ్ వెరీ సాడ్ విత్ 49 అదర్స్. ఎందుకంటే చెప్తున్నాను కదా, అసలు నాకు లోపల విస్ఫోటనం జరుగుతుంది, ఆనంద విస్ఫోటనం. ఎందుకంటే ఏం అట్లా బాగా జూమ్ వేస్తా నేను. కాదు ఎట్టుందంటే ఆ క్రాప్ కి నీకు దేవి సినిమాలో అడుంటాడు విలన్ ఉంటాడు చూసావా, సేమ్ అదే. నీకు డైలాగులు లేవు కానీ చెప్పేది 265 కొడితే నా దగ్గరికి వచ్చి, ఇది డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టింది చూసారా, అట్ట నా దగ్గరికి వచ్చి విర్రవీగాడు. 200 ఇచ్చి 265. సరే జరిగింది వదిలేసేదాన్ని. అరే చెప్పు అంతే నవ్వకూడదు. గైస్ 2 మ్యాచ్లు విపరీతమైన మ్యాచ్లు. అది కాదు పాప 265 కొట్టి కూడా వీడికి గెలవలేకపోయాడంటే, ఇక ఫస్ట్ మీరు లైక్ కొట్టాలి ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి మ్యాచ్లు ఇంక ప్రపంచం ఇంకా ఏ సీజన్లో జరగకపోవచ్చు. 265 కొడితే కుక్కలు కొట్టేట్టు కాదురా. పవర్ ప్లే లేదు, అట్ట కొట్టేలేంది, వరుసగా 6-4 లేంది. అరే అది కాదు, 6 లేంది. పవర్ ప్లే దగ్గర మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. సింగిల్ తీసుకుని ఆడుకుంటున్నారు సరదాగా వాళ్ళు. మీకు ఒక విషయం చెప్తారంటారా, 265 చేసింగ్ చేస్తున్న టీము మిడిల్ ఓవర్స్ లో సింగిల్స్ తీసుకుంటూ ఎటువంటి ప్రెషర్ లేకుండా ఆడారంటే, వాళ్ళు ఎంత మ్యాచ్ ని డిసైడ్ చేశారు. 265 టార్గెట్ ని ఎట్లా డిసైడ్ చేశారంటే, పవర్ ప్లేలోనే మ్యాచ్ అయిపోయింది. 21 మ్యాచ్ అయిపోయింది ఇక. బట్ స్టిల్ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే స్కోర్ని బీట్ చేయలేదు. మన రికార్డ్ సేఫ్గా ఉంది. కొన్ని రికార్డులు సేఫ్గా ఉంటాయి. నేను ఆ రికార్డులు ఏంటో ఆన్ కెమెరా చెప్పలేరు అనుకో, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వీటితో కప్పగంతులు ఉంది, డోంట్ గో ఎనీవేర్. సో ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ఎవడైతే పంజాబ్ కింగ్స్ను కొడతాడో వాడు కప్పు కంటెండర్. ఎవడైతే కొడతాడో వాడు కప్పు కంటెండర్. అది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. అది ఫస్ట్ మ్యాచ్. కానీ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్కి అద్భుతం. మీరు కేఎల్ రాహుల్కి లైక్ కొట్టు, ఎందుకంటే నా టీం కాకపోయినా ఐఎమ్ స్టిల్ 265 చేజ్ మ్యాచ్లో విన్నింగ్ టీంకి కాకుండా లూజింగ్ టీంకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారంటే యూ కెన్ ఇమాజిన్ ఆ ఇన్నింగ్స్ అలాంటిదని. 152 అంటే 152 కొట్టాడు మామూలు. అందులో ఎట్ల పడితే అట్ట కొట్టడం లేదు, ఒక పద్ధతిగా, ఒక క్రమబద్ధంగా భలే కొట్టాడు. చూడముచ్చటగా ఆడాడు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఐపీఎల్లో 150+ కొట్టిన ఫస్ట్ ఇండియన్. అవును, ఫస్ట్ క్రిస్ గేల్. అది చెప్పా కొన్ని రికార్డ్స్ చెక్కు చదవని, దాంట్లో అది కూడా ఒకటి. నెక్స్ట్ 158 బ్రెండన్ మెక్కలం, 152 ఈరోజు. హైలైట్ ఇన్నింగ్స్ అయ్యా, నెంబర్ 1 ఇన్నింగ్స్. అని నితీష్ రాణా కూడా అద్భుతంగా ఆడాడు. అసలు మామూలుగా యాక్సలరేట్ చేయలేదు మనోడు. సెంచరీ అద్భుతంగా ఆడాడు. కానీ
అసలు అనుకున్నాను కానీ నేను 300 మైండ్ బ్లోయింగ్ మ్యాచ్ అసలు. అరే 360 ఆల్రెడీ 262 చేజ్ చేసిన ఘనత వీళ్ళకి ఉంది. ఈ సీజన్లో 265 చేజ్ చేయగల టీం ఏదైనా ఉందంటే అది పంజాబే. అగైన్ దే ప్రూవ్డ్ వై దే ఆర్ డేంజరస్ అనేది. అసలు ఏం బ్యాటింగ్, ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాన్ షారే రావడం ఫస్ట్ బాల్ 6. సో వచ్చారు డూ అంటే కొడితే కొడతాం లేకపోతే వెళ్ళిపోదాం అంతే. కానీ క్రాంతి నాకు అనిపించింది ఏంటంటే పవర్ ప్లే లో క్యాచ్లు చండాలకు మిస్ చేశారు డీసీ వాళ్ళు. లాస్ట్ లో మెయిన్ శ్రేయస్ అయ్యర్ క్యాచ్, ఈజీ క్యాచ్, 2 క్యాచ్లు కరుణ్ నాయర్ 2 సార్లు మిస్ చేశాడు. ఆ 2 క్యాచ్లు బట్టి ఉంటే మ్యాచ్ రిజల్ట్ ఇంకోలాగా ఉండేది క్రాంతి. ఇంకోలా ఉండేదని చెప్పలేం కానీ మ్యాచ్ అయితే టఫ్ అయిపోయింది. టఫ్ అయ్యింది ఖచ్చితంగా. మిస్ అయిన తర్వాత ఒక ఓవర్లో 26 కొట్టేసాడు. మరి కొడతాడు, ఎందుకు కొట్టాడు? మ్యాచ్ డిసైడ్ అయిపోయింది, లెక్క లేకుండా అయిపోయింది. అది కాదు రాటోనే ఏందిరా ఏది కాదు. 265ని వాళ్ళు 7 బాల్ మిగిల్చి కొట్టారు. అది 18.5కి అంత కొట్టారు. ఒక నిమిషం ఉండు, అంతే 18.5 లాస్ట్ 18.5 7 బాల్ని మిగిల్చి 265 కొట్టారంటే అది ఎలాంటి కొట్టడో మీరు అర్థం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కొట్టారయ్యా. మాస్ బ్యాటింగ్. నేహాల్ వదేరా స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఆడాడు కానీ వాళ్ళు లెవరేజ్ ఉంది, అవకాశం ఉంది. కాదు క్రాంతి, స్టార్టింగ్ లో 7 బాల్లకు 2 సంథింగ్ ఎంతో నేను చూశాను. దాని తర్వాత బొమ్మను వెళ్ళిపోయి 11 బాల్కి 28 ఎంతో కొట్టేసాడు, టపటపట కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ బాగా నెంబర్ 1 గాడు. ఎంత బ్యాటింగ్ గాయస్ నేను చెప్తున్నాను కదా, భయంకరమైన బ్యాటింగ్. ఈ ఐపీఎల్ అనేది ఏదైతే ఉందో ఇది బౌలర్స్ కి నరకం లాంటిది అనమాట. నాకు అర్థం అవుతుంది. పాయింట్ చెప్పి నేను దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే నేను 2 మ్యాచ్లు గెలిచినా గానీ యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ గా నేను చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా తీసుకోండి, వాళ్ళు 4లు కొడుతున్న జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ప్రతి ఎటు కొట్టినా 4 వెళ్తుంది. అసలు ఇది చూస్తే డీసీ వర్సెస్ పీబీకేఎస్ అసలు రాహుల్ ఆడేటప్పుడు చూస్తే బ్యాటింగ్ టచ్ అయితే 4 వెళ్ళిపోతుంది. అక్కడ ఫీల్డర్ ఉంటుందా, బౌలింగ్ ఏమో ఎట్టబడితే ఎట్టేస్తున్నారు, కొడుతున్నారు. అసలు ఏంది బౌలర్స్ కి లేకుండా పోయింది. లేకపోతే ఏం ఆడుతున్నారు ఇక మీదట నాకు తెలిసి ఎవడు కూడా బౌలర్ అవ్వాలని చెప్పి అనుకోరు, ఓన్లీ బ్యాట్స్మెన్ అవ్వాలని చెప్పి ఆడుతూ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఆ స్టేజ్ తీసుకొని ఇచ్చారు కదా. మరీను 264 కొట్టినా గానీ నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోతున్నావు అంటే ఏ రేంజ్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ బౌలింగ్ ఉందో చూసుకోండి. బౌలింగ్ పిచ్చులు అట్లా తయారు చేస్తున్నారు. అసలు ఒకప్పుడు 180 కొట్టినంటే అసలు నెంబర్ 1 స్కోర్ అసలు భయంకరంగా హార్డ్గా ఉండేది, భలే జరిగేది. 180 దాకెందుకు, 125, 130, 140 వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినట్టే ఉండేది. అంత టఫ్ బౌలింగ్ వేసేవాళ్ళు, డిఫెండ్ చేసుకునేవాళ్ళు. ఆ రోజులు పోయినాయ్యా. ఇప్పుడు ఏంటంటే ఓ రావటం, కొట్టడం, బౌలర్ అనేది కూడా పట్టించుకోవట్లేదు. అదే కదా, ఎంత సీనియర్ బౌలర్ అని రెస్పెక్ట్ లేదు. బుమ్రాను కూడా 40 కొడుతుందంటే అర్థం చేసుకోండి మీరు. అదంతా పక్కన పెట్టుకుంటే స్టార్టింగ్ 2008 నుంచి ఇనాగరల్ మ్యాచెస్ దగ్గర నుంచి చూసుకొని ఇప్పుడు మహా అయితే సీజన్ ఒక 10 ఏంది 200+ స్కోర్లు. ఫస్ట్ సీజన్లో ఏమో 2008 నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, చూపిస్తాను, నేను చెప్తాను. దీని గురించి మాట్లాడాలి మనం ఖచ్చితంగా. ఫస్ట్ సీజన్లో ఏమో 11 కొట్టారు 200+ స్కోర్లు. 2009లో చూడు ఒకటే, 2010లో 9, 2015లో 5, 12లో 5, 4, 9, 7, 6, 10, 14, 2023 నుంచి దిశ మారిపోయింది. 37, 41, 52 ఈ సీజన్ 36. ఇది 36వ మ్యాచ్ రా, 36వ మ్యాచ్ ఇది నాకు తెలిసి అయిపోయి 30+ ఈ కొట్టారు 200+ స్కోర్, 30+ 200 స్కోర్ అంటే ఎందుకు క్రాంతి ఇది? షోయబ్ అఖ్తర్ ఒక మాట అన్నాడు, ఫ్రాడ్ అయినా క్రికెట్ అని చెప్పని, అది జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓరక బ్యాట్స్మెన్ కొడతా ఉంటే బౌలర్స్ ఇది కాకుండా ఇదిగా ఉంది. నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోతే 220 అసలు ఏంది ఫీల్డింగ్ అని చెప్పారా? ఈ రెండు మ్యాచెస్ లో 15 క్యాచ్లు తీసేసారంటే మీరు అర్థం చేసుకోండి ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, బౌలింగ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయని. 2 మ్యాచ్ల్లో 15 క్యాచ్లు మిస్ చేసేది. 15 ఎందుకు క్రాంతి? ఇది వాసన వస్తుంది క్రాంతి, బాగాలేదు, బా చెమటగా ఉందయ్యా.
2 సీజన్ ఏంది అసలు ఇది? బౌలింగ్ ఏంది, ఫీలింగ్ ఏంది? నాకు నచ్చట్లేదు అయ్యా, ఐపీఎల్ నచ్చట్లేదు. నాకు తెలిసినంత వరకు ఇది నా టీమ్స్ 2 కూడా టాప్ లో ఉన్నాయి. నా 2 టీమ్స్ టాప్ లో ఉన్నాయా లేవా? ఇప్పుడు నా 2 టీమ్స్ టాప్ లో ఉన్నాయి. 4th ప్లేస్ లో ఒకటి ఉంది, 2nd ప్లేస్ లో ఉంది. ఏం చేస్తారు? ఐపీఎల్ ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి పెడతాం. పిచ్చులు బాగా పెట్టేసి బౌలింగ్ సహకరించేలాగా పెట్టేసేసి టైం ఇచ్చి బాగా ఏంది క్రాంతి ఇవన్నీ ఇప్పుడు? షర్ట్ వేసుకున్నావు ఫస్ట్. అది ఉతికిందే కానీ నువ్వు షో చేయొద్దు కానీ. వాసన కొడుతుంది. ఇప్పుడు ఉతికింది 2 వారాల క్రితం ఉతకడం కాదు. ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి వెయిట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, చూడండి. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ తోపు దమ్ముంటే ఆపని చెప్పి కరెక్ట్గా చెప్తున్నా లేదు చేస్తాను. కప్పగంతలు ఇస్తాప్పుడు ఎన్నిసార్లు చెప్పాం. ఇప్పుడు ఒక మాట చెప్పు. ఎటు నుంచి అటు వెళ్తాను. నేను ఇక్కడ చెప్పను, ఇక్కడ సరే కూర్చో. కప్పగంతలు ఏద్దా చెప్పు. మామూలు చెప్పండి చెప్తా. కప్పగంతలు ఏద్దంటే కూర్చో పో, చివరికి వెళ్ళు. షార్ట్ వేసుకున్నా క్రాంతి. షార్ట్ వేసుకున్నా పర్లేదు, కింద పడినా పర్లేదు. ఆ వెనక్కి వెళ్ళి ఇంకా గోడ దగ్గరికి వెళ్ళిపో. రెడీ. ఆగు. నో బ్యాక్. క్రాంతి సరిగ్గా ఎస్ఆర్హెచ్ తోపు దమ్ముంటే ఆపు. రెడీ. ఎస్ఆర్హెచ్ తోపు దమ్ముంటే ఆపు. ఎస్ఆర్హెచ్ తోపు దమ్ముంటే ఆపు. ఎస్ఆర్హెచ్ తోపు దమ్ముంటే ఆపు. మళ్ళీ ఇంకోటి అయిపోయింది. ప్లేస్ ఉంది. ఇటు సైడ్ నుంచి రా, ఇటు సైడ్ రా. కానీ కానిచ్చేది తొడలు చూపిస్తాను. తొడలు జడలు కానీ. ఎస్ఆర్హెచ్ తోపు దమ్ముంటే ఆపు. ఎస్ఆర్హెచ్ తోపు దమ్ముంటే ఆపు. ఎస్ఆర్హెచ్ తోపు దమ్ముంటే ఆపు. ఇక్కడ వీడియో ఆపు. నువ్వు వీడియో ఆపురా. వీడియో ఆపురా. గైస్ ఎట్లుంది సాటిస్ఫాక్షన్ లెవెల్? ఒక రోజు కూడా ఉండలా. నేను మేసం తీపిస్తానని చెప్పా, మేసం మీద ఒట్టేసి చెప్పా. వీడు నా ఈగో హట్ చేశాడు, వీడితో రేపు ఎస్ఆర్హెచ్ తోపు దమ్ముంటే ఆపు అనిపిస్తానని చెప్పాను. ఎస్ఆర్హెచ్ టీషర్ట్ వేయించి మరి అనిపించా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరు కింద కామెంట్స్ చెప్పండి. నిన్న వాళ్ళు ఆర్సీబీ ఫ్యాన్స్ చెప్పారు సాటిస్ఫాక్షన్ లెవెల్ పీక్లో ఉంది అది ఇది అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి మీరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఆర్సీబీ వాళ్ళు ఆ వీడియో కట్ చేసి కప్పగంతులు వేసేది ఇన్స్టాగ్రామ్లో పెట్టి నన్ను ట్యాగ్ చేశారు. మీరు ఇది కట్ చేసుకోండి, స్క్రీన్ రికార్డ్ చేసుకోండి, చేసి పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టి ట్యాగ్ చేయండి. మీ గలబ ఎట్టుండాలంటే అట్టుండాలా. ఎట్టుంది మీసం తిప్పి తొడగొట్టి చెప్పా, చేపిస్తానరా అని చెప్పి చేపిచ్చా. అది మన సత్తా, అది వీడి చేత. కానీ ఇంకా అయిపోలేదు. నా ఈగో సాటిస్ఫై అవ్వలేదు. నా ఈగో ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఆర్సీబీ మ్యాచ్ రావాలా, ఆర్సీబీ ఓడిపోవాలా, క్రాంతి ట్రోలింగ్ బ్రూటల్ ట్రోలింగ్ ఎలా ఉండిద్దో మీరు చూడాలా. ఆర్సీబీతో పెట్టుకో. నేను ముందే చెప్తున్నాను, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియో మాత్రం చూడదు దయచేసి. ఆ రోజు మాత్రం మీరు వీడియో ఓపెన్ చేయొద్దు. మిగతా చూడండి, మీకు ఫుల్ ఆ రోజు వీడియో మీరు చూసేలాగా చేస్తాను నేను. అది చూడండి ఏం చేస్తారు చూడండి. కానీ ఇక నేనేం చెప్పాను, ప్యాట కమిన్స్ వస్తాడు, ప్యాకాట ఆడిస్తాడని చెప్పా. 13 కట్స్ 4 ఓవర్లు వేస్తే 27 రన్స్ 1 వికెట్. అంత హై స్కోరింగ్ గేమ్లో 7 ఎకానమీ రేట్ పెట్టాడంటే ఏంది, ఎవరు చెప్పటం వల్ల? అది నేను చెప్పాను. ఇంకోటి చెప్పాను నేను, మనం ఇప్పుడు దాకా అన్ని డిఫెండింగ్ చేసుకుంటూ వచ్చాం, చేజింగ్ చేయాలా, మన చేజింగ్ ఎట్లా ఉండిద్దో చూపించాలని చెప్పాను. చూశారు కదా, ఎస్ఆర్హెచ్ చేజింగ్ చేస్తే ఎలా ఉండిద్దో చూసారా లేదా? అది కాదురా, నాకు డౌట్. వైభవ్ సూర్యవంశీ 37 బాళ్ళకి 103 కొట్టాడు అంటే పవర్ ప్లేలో 100 కొట్టాడు అని చెప్పి అనుకుందాం. అంటే మిగతా 14 ఓవర్లకి మీరు 120 చిల్లరైనా కొట్టింది. మీరు కాదు, మీరు అదే ఆర్ఆర్ వాళ్ళు. నేను ఆర్ఆర్ వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఒక వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 9 బాల్స్ పేరు పెట్టి కొట్టా. లెట్ మీ ఫినిష్ అంతే. ఆర్ఆర్ వాళ్ళకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, వార్నింగ్. థర్డ్ ప్లేస్ మీరు 3 బ్యాట్స్మెన్స్ తో మ్యాచ్లు గెలవరు. ఫస్ట్ అది తెలుసుకోండి. 3 బ్యాట్స్మెన్లు ఆడితే మ్యాచ్ గెలవరు. ఓన్లీ టాప్ 3 వడికే బ్యాటింగ్ ఆడుతున్నారు. వాళ్ళు ఆడినా కష్టపడినా ఉపయోగం లేకుండా పోయింది. ఎవడు ఆడాడు సరిగ్గా? ఫెరారియా ఒకడేమో ఆడాడు అంతే. ఐపీఎల్ ఆడు 10 బాళ్ళకు 11 ఏంది? ఎందుకు అది? ఇంకోటి నాకు ఇక్కడ ధ్రువ్ జరల్ది కూడా కోపం వచ్చింది. ఆడంతా స్ట్రైక్ రేట్ తో ఆడుతా ఉంటే నువ్వు ఇటు స్ట్రైక్ రేట్ చేయకుండా 35 బాళ్ళకి 51 అవసరం లేదు. నువ్వు ఆ స్టాండర్డ్ ఇచ్చే కాడికి ఆడాల్సిన అవసరం లేదు. అది కాదు మీరు, అది కాదు 8 మందితో బౌలింగ్ వేయించాడు. ఏంది 8 మందితో బౌలింగ్ అయితే మనోడి చేత కూడా
అది కాదు ఇదిగో నువ్వు కొడుతున్నప్పుడు జడేజాని, రవి బిష్నాయ్ ఇంపాక్ట్ ప్లేయర్ కి తీసుకున్నావు. రవి బిష్నాయ్ ఏపీఎచ్చు కదా బౌలింగ్. అరే మెయిన్ క్యాప్టెన్సీ అయితే భలే లోపమయ్యా. క్యాప్టెన్సీ లోపం భయంకరంగా ఉంది, కాదంటలేదు నేను. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బౌలింగ్ లో రవీంద్ర జడేజా అనే వ్యక్తిని సరిగ్గా వాడుకోవట్లేదు. కాదు, ఒక ఓవర్ లో 11 runs కొట్టినంత మాత్రాన ఒక ఇంటర్నేషనల్ బౌలర్, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ ని నువ్వు ఆపేయకూడదు, ఆడిపియాలి, ఖచ్చితంగా ఆడిపియాలి. వికెట్ తీసినోడు ఏదైనా ఛాన్స్ ఉండేది. నువ్వు అది చేయకుండా ఒక ఓవర్ లో 11 కొట్టాడు కదా అని చెప్పేసి నువ్వు బౌలింగ్ వేసి 12 కొట్టించి ఏం బేకనం? నువ్వు బౌలింగ్ వేసి 12 కొట్టించావు కదా, ఏం బేకనం? సరే అసలు అది కాదు క్రాంతి. ఫస్ట్ హెడ్ మాస్టర్ పక్కన పెట్టు, కానీ ఫస్ట్ మ్యాచ్ గురించి ఒకటి మాట్లాడాలి. పాపం మా ఆవిడికి గాయం అయింది, నిగిడికి గాయం అయింది. అది గనక మన నిగిడికి కనుక ఉండుంటే ఇంకొక ఓవర్ ముందే అయిపోయింది మ్యాచ్. కొంచెం డిలే అయింది. ఎనీవే అది పట్టం కూడా వెనక బల తరగతి తగిలింది. చాలాసేపు వాళ్ళు అక్కడ ఉండి హాస్పిటల్ సిగ్గుండాలి రా మాట రికవర్ అవ్వాలని ఒక ఓవర్ ముందు అవుతుందని సిగ్గుండాలి ఆ మాట అంటానికి. సిగ్గు ఈజీగా పవర్ ప్లే లో వికెట్ తీసుండేవాడు, బ్రేక్ పడి ఉండేది, సరదాగా ఉండేది మనోడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతమందిని అంత ఓచకోతకు వస్తే మెయిన్ బౌలర్ రా నిగిడి మెయిన్ బౌలర్. ఎట్ట నువ్వు ఓచకోతకు వస్తావు నిగిడిని? 4 ఓవర్లు ఎట్టలేదని ఇప్పుడు ఇదిగో మనోడు ఎవడు వచ్చాడు, నటరాజన్నే కొట్టారు 54. చెప్పాను నట్లు ఓడదీస్తారా? నటరాజన్ 54 కొట్టాడు. నేను యాక్సెప్ట్ చేస్తాను, కాదను నేను. మనోడు ఎవరు? అకిబ్ నబీ. మనోడు కాకుండా శ్రీలంక బౌలర్ ఉన్నాడు కదా, చెమ్మేరాన బొమ్మేరాన సంథింగ్, మనోడిని పెట్టుకోవచ్చు కదా. తీసుకొని వచ్చారు. 2 ఓవర్లకు 41 కొట్టించాడు. 4 ఓవర్లు కొట్టించాడు. 4 ఓవర్లు కొట్టించాడు కాదురా, 4 ఓవర్లు కొట్టించుండేవాడు నిగిడి ఆ స్కోరు. మనోడు 2 ఓవర్లు కొట్టించాడు. క్రాంతి చూడు క్రాంతి, సరే నటరాజన్ కొట్టించినట్టు 54 కొట్టించాడు అనుకుందాం క్రాంతి. ఆ రకంగా చూసుకున్నా కానీ సేఫ్ సైడ్ కదా క్రాంతి. 2 ఓవర్లు అబ్బా 2 ఓవర్లు బ్యాలెన్స్ చేసుకుంటే 27 రన్సే కదా. 2 ఓవర్లకు 27 నువ్వు తీసుకుంటే అంటున్నా నేను. 2 ఓవర్లకు 40 కొట్టించాడు మనోడు. 2 ఓవర్లకు 27 కొట్టించుండేవాడు. నీ సోదాపురా ఎన్ని జరగవు, రాళ్ళు ఉన్న ఫామ్ లో కొట్టి పడేస్తారు అయిపోయిందిలే. కానీ నిగిడికి దెబ్బ తగలటం, వీళ్ళకి అదృష్టం, క్యాచ్లు మిస్ అవటం, వీళ్ళ సైడ్ లక్ ఉంది కాబట్టి పంజాబ్ గెలిచింది చెప్పాలంటే. అది మెయిన్. 265 చేసి చేయాలంటే లక్ ఉండాలి, లక్ ఉంది వీళ్ళకి. ధైర్యం. సరే వదిలేసారా ఆ మ్యాచ్ గురించి? అయిపోయిన మ్యాచ్ అవ్వలేదు. నేను ప్రిడిక్ట్ చేసి ఎట్లా జరిగింది చూడు. నేను ప్రిడిక్ట్ చేసి రాహుల్ కొడతాడు 265 మ్యాచ్ గెలవలేదు. రాహుల్ హై స్కోర్ కొడతాడని చెప్పాను నేను. 152 కొట్టాడు. ఆనందపడు. టీ నటరాజన్ వికెట్లు తీస్తాడు, హైయెస్ట్ వికెట్స్ అని చెప్పేసాను. ఎన్ని వికెట్లు తీసాడు టీ నటరాజన్ చెప్పు? ఒక వికెట్ అయితే తీసాడు కదా, తీయలేదు వికెట్ అసలుకి. సరే వదిలేసే, తీసేసేయి. సరే నటరాజన్ తీసేసేయి, పక్కన పెట్టేసేసి. నెక్స్ట్ దీంట్లో RR లో వైభవ్ హైయెస్ట్ స్కోర్ కొడతాడని చెప్పాను. హైయెస్ట్ 100 కొట్టాడు. మనం చెప్తాం హైయెస్ట్ అంటే 100 కొట్టేస్తున్నారు వాళ్ళు. ఇంకో మెయిన్ ప్రిడిక్షన్ ఏం చేశాను నేను, పొరపాటున ప్రఫుల్ హింగే ఫస్ట్ ఓవర్ ఇస్తే మాత్రం 20+ కొడతాడని చెప్పాను. జస్ట్ 4 బాల్ ఫేస్ చేసి 4 బాల్ 4 సిక్స్లు కొట్టి 24 కొట్టాడు. అదిరా నేను చెప్పి చేపించాను చూడు. ఒకవేళ మనోడు ప్రఫుల్ హింగేకి వైభవ్ గనక కాంపిటీషన్ పెట్టుకుంటే నువ్వు మళ్ళీ కప్ప గంతులు వేస్తుండేవాడు, మ్యాచ్లు కాదు పెట్టడం మగతలు ఉంటే 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినా కానీ పాజిటివ్స్ తీసుకుంటారా? ఓడిపోయినా కానీ పాజిటివ్స్ తీసుకుంటారు. సీజన్ అయిపోతుంది. ఎక్కడ ఏ ప్లేస్ లో 43 నీ టీమ్స్ 43 నీ టీమ్స్ టాప్ లో 29 టాప్ లో 43. నాకు బూతులు చెప్పి ఒక సిగ్గులేనాడా? 44 ఫస్ట్ 40లో 30లోకి ఎంటర్ అయింది నేను, 40లోకి ఎంటర్ అయింది నేను. ఫస్ట్ 50లో ఒక మ్యాచ్ 225 కొట్టినా కూడా గెలవలేకపోతున్నాను. సిగ్గులేనాడా? సిగ్గులేని బతుకు నీది. మళ్ళీ 2 మ్యాచ్లు ఓడిపోవచ్చు మాట్లాడుతున్నాను. 2 మ్యాచ్లు మాట్లాడాడుగా కదా. 2 మ్యాచ్లు అయితే 3 మ్యాచ్లు అయితే 2 మ్యాచ్లు అయితే 3 మ్యాచ్లు అయితే మాట్లాడు. 43 29 ఏంది చెప్పు అసలు? ఇంట్రెస్ట్ 14 డిఫరెన్స్ 7 మ్యాచ్లు కదా. ఎంతలోకి అయిపోయింది? మేము తీసుకొస్తాను కొట్టుకుంటే రేపు కొడతాను చూడు. రేపు 2 కవర్ చేస్తాను. 50-33కి వచ్చేస్తాను చూడు. రేపు మ్యాచ్ 2 నేను గెలుస్తా. రేపు 2 మ్యాచ్ నేను గెలుస్తాను. 33కి వస్తా. ఈజీగా వచ్చేస్తాను. నువ్వేం చెప్పారు? ట్రావిస్ హెడ్ నువ్వేం చెప్పాను? హెడ్ మాస్టర్ పోయాడు అంతే, లేదు అవకాశం. హైయెస్ట్ వికెట్స్ ఎవడని చెప్పాను? హైయెస్ట్ వికెట్స్ ఎవరు చెప్పాను? ప్యాట్ కమిన్స్ అని చెప్పాను. 8 వికెట్లు తీసాడు, 1 వికెట్ తీసాడు. మళ్ళీ 2 తీసాడు. బౌలింగ్ చేశాడు 6.8 పెట్టాడు. అవతల పడేసారా? నువ్వు చెప్పిన ప్రిడిక్షన్స్ కరెక్ట్ గా లేవు క్రాంతి. మ్యాచ్ ప్రిడిక్షన్ ఒకటే జరిగింది అంతే. గెలవటం చేతగాని దద్దం
దమ్ముతో నాకు ఇక్కడ నిలబడాలంటేనే సిగ్గుగా ఉంది నాకు. రేపు మ్యాచ్ చూడరా, రేపు 2 అసలు మ్యాచ్లు ఒక కాంపిటీషన్ లేదు, రేపు ఒక ఫైట్ లేదు, బొచ్చు లేదు, భోషాణం లేదు. ఎందుకు వచ్చి నిలబడుతున్నాను నాకేం అర్థం కాదు. రేపు చెన్నై గెలవడం రాకపోతే వెళ్ళి కూర్చోరా ఇంట్లో, చేసుకుంటాను. ఏదైనా చేసేది నువ్వు, బోర్డు నువ్వు చేసేది. మన మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ ఎవరు గెలిచారు? నువ్వు గెలిచావు. మ్యాచ్ గెలిచావు, ఆర్సీబీ గెలిచావా? పౌర్ణమికి దేనికో అట్లా అంటాడు. అట్లా ఇది ఈ మాట్లాడి నిలహేతులు గెలుస్తాడు. నెక్స్ట్ అరే రేపు 2 మ్యాచ్లు గెలిచిన ఉంటారు. రేపు మళ్ళీ 2 మ్యాచ్లు గెలుస్తాను, నేను గెలుస్తాను రేపు. టీములు కూడా నీకు టీములు రా. చెప్పు రేపు ఎవరు చెప్పు. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ జీటీ. సో ఐఎమ్ ఆబ్వియస్ గా మా ఫ్యాన్స్ కోసం నేను సిఎస్కే నే సపోర్ట్ చేస్తాను. లేదు మామూలు నీ మనసులో ఏముంది? నీ మనసులో ఏముంది? సిఎస్కే ఉంది. నీ మనసులో సిఎస్కే నా ఉంది. టీ-షర్ట్ వేసుకుని తీసుకొని రావటం కాదు, నీ మనస్ఫూర్తిగా నీకు సిఎస్కే తీసుకోవాలన్నదా జీటీ తీసుకోవాలన్నదా అది చెప్పు. నువ్వు ప్రొసీడ్ అవ్వు. తర్వాత నువ్వు ఫ్యాన్స్ అడిగారు కాబట్టి తీసుకున్నాను, లేకపోతే జీటీ తీసుకుని ఉండేవాడిని, జీటీ మీద నాకు మనసు ఉంది, జీటీ వాళ్ళు బాగా ఆడతారని తెలుసు, వాళ్ళు గెలుస్తారు, ఈ మాటలు మాట్లాడొద్దు అని చెప్పి కేవలం నేను చెప్తుంది. ఎందుకంటే రేపు జీటీ వాళ్ళు గెలవబోతున్నారు. అది సిఎస్కే ఫుల్ ఫామ్ లోకి తెప్పించేసాం మనం, మంచి కంబ్యాక్ ఇచ్చేసి లాస్ట్ ప్లేస్ లో ఉన్నదాన్ని 5th ప్లేస్ కి తీసుకెళ్లి పడేసాం. జుట్టు పట్టుకొని లాక్ కొడితే కింద నుంచి పైకి పడేసా. అది మన కెపాసిటీ. అర్థమైందా? జీటీ అంటావా, వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం డౌన్ లో ఉన్నారు, సిఎస్కే ఫుల్ ఫామ్ లో ఉంది. సో తలుగుడ్డు వేసుకొని పడుకోండి, రేపు గెలిచేది ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే అని అనుకుంటారు మీరు. మన కింగ్ చెప్పాను కదా, కింగ్ ఫామ్ లో ఉన్నాడు. ఆల్ హెయిల్ ద కింగ్. ఈడు అరే జీటీతో మీ పొగర మొత్తం అనిపిస్తారా? జీటీ వాళ్ళు అది కాదురా, నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు దయచేసి ప్రిడిక్షన్లు చేయొద్దు. ఎందుకు? ఇంతకు ముందన్నా నువ్వు ప్రిడిక్షన్లు చేస్తే అతను మ్యాచ్ ఆడకుండా పోతున్నాడు. ఇప్పుడు ప్రిడిక్షన్లు చేస్తే అతను తల పగిలిపోవటం. అరే లుంగి ఎంగిడి బాగా వేస్తాడని చెప్పి నేను లుంగి ఎంగిడికి చెప్పాను, నేను టీ నటరాజ్ అని చెప్పానా? ఎంగిడి బాగా వేస్తాడని చెప్పావు. అవును, మ్యాచ్ లో లేకుండా పోయాడు. ఆహా, మరి రాహుల్ బాగా ఆడతానని చెప్పారన్నాను. మరి 152 కొట్టాడు, ఎందుకు కొట్టాడు? చేయకుండా మరి చెయ్యి ఇరిగిందా? వైభవ్ సూర్యవంశీ కొడతాడని చెప్పారు, 101 కొట్టాడు, చెయ్యి ఇరిగిందా? నోరు మూసుకోరా లేదు అన్నారని చెప్పేసి నువ్వు తీసుకొని కింద కామెంట్స్ లో మాట్లాడి నీ కామెంట్ కూడా ఇడు పెద్ద కామెంట్ కూడా పెద్ద కామెంట్ కూడా అది యాస్ట్రాయిడ్ చుట్టూ తిరుగుతారు కామెంట్స్ అంటారు చూసి, అట్లాంటి కామెంట్ కూడా కరుణ్ నాయర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి వీళ్ళకి. అదే కదా క్యాచ్ ని మిస్ చేసి ఇంత అసలుకి. సరే ఇదంతా వదిలేసే క్రాంతి, నువ్వు ప్రిడిక్షన్స్ ఈ మ్యాచ్ జీటీలో ఏం జరిగింది చెప్పు. ఇప్పుడు నువ్వు జీటీ గురించి చెప్పు, మాట్లాడు. జీటీ సిఎస్కే గురించి ఇవన్నీ వద్దు, ఇవన్నీ వదిలేసేసి ఈ కామెంట్లు గీమెంట్లు ఇవన్నీ మనకు వద్దు. ఆల్రెడీ సిఎస్కే ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిందండి. 14 సార్లు చెప్పారు ఆ మాట. ఆల్రెడీ హమ్నే బోల్ది అని నేను ఇచ్చాను నిన్న, హమ్నే కాశిన్ దియా, నువ్వు తీసుకోలే, విర్రవీగి. ఇప్పుడు ఏమైనా చతికిలు పడ్డావు. సరే ఏదైతే కానీ మనమైతే మ్యాచ్ కూడా వచ్చేసి చిన్నస్వామి స్టేడియం కాబట్టి మనకి ఫుల్ ఫాలోయింగ్ ఉండిద్ది. నేనేమన్నానంటే జీటీ మంచి ఫామ్లో లేదు కాబట్టి ప్రెసెంట్ వాళ్ళు ఫామ్లో ఉన్నా కానీ బౌలింగ్ కూడా సరిగ్గా లేదు. అందులో సంజు శాంసన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఈ లాస్ట్ టైం కొంచెం మనోడు ఫామ్లోకి వచ్చాడు, రుతురాజ్ గైక్వాడ్ లైట్గా వచ్చాడు ఫామ్లోకి. ఈ రోజు మ్యాచ్ మాత్రం ఇంకా మంచి ఫామ్లో లేడులే కానీ ఇవన్నీ అయ్యే. అరే సంజు శాంసన్ మూసేసామంటే అసలు సిఎస్కే టీమే లేదురా, సర్దుకొని బయటికి వెళ్తారు మీరు. సర్ఫరాజ్ ఖాన్ మాలం తిరుగు. అరే చెప్తున్నా కదా, నువ్వు సంజు స్టార్ట్ ఇస్తేనే మీకు ఏదైనా, మీ బతుకులకి సంజు స్టార్ట్ ఇస్తేనే. సంజు శాంసన్ లేకపోతే ఒక మ్యాచ్ చూడు మీది, సంజు శాంసన్ లేకుండా ఒక మ్యాచ్ చూడు మీది, నువ్వు గెలిచావా? అవునరా, సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ లేకుండా ఒక మ్యాచ్ గెలిచారా మీరు చూడు? లేదు. కానీ మీ వంట కాదు, దాంట్లో ఏం మాట్లాడతాడు కూడా మీ వంట కాదు. మా దాంట్లో సాయి సుదర్శన్ పర్ఫార్మ్ చేస్తాడు, శుభ్మన్ గిల్ పర్ఫార్మ్ చేస్తాడు, బట్లర్ పర్ఫార్మ్ చేస్తాడు, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడు. షారుఖ్ ఖాన్ పెద్ద అసలు షారుఖ్ ఖాన్ ని రాహుల్ తివాటి అని యూజ్ చేసుకోవట్లేదు. జేసన్ హోల్డర్ వచ్చాడు, టీమ్ కి బిగ్గెస్ట్ అసెట్ జేసన్ హోల్డర్. రషీద్ ఖాన్ కూడా బాగా వేస్తున్నాడు. ఇక నేను కగిస రబాడా గురించి, మహమ్మద్ సిరాజ్ గురించి, ప్రసిద్ధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఫ్లాప్ ఏం జరిగిందంటే వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ లో సాయి సుదర్శన్ హి డిడ్ ఏ వెరీ బిగ్ మిస్టేక్. 100 కోసం చూసుకొని యాక్సిలరేట్ చేయకుండా చిన్నగా అట్లాగా తన పొటెన్షియల్ ఏదో చూపించుకొని 100 కొడదాం అనే ఇంటెన్షన్తో ఆడాడు. కానీ అట్లా కాకుండా టీమ్ స్కోర్ ఎక్కువ వెళ్తుంది, బ్యాటింగ్ మనకు ఉంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆడినట్టయితే ఇంకోలా ఉండేది విషయం.
యాక్సిలరేట్ చేసినట్టయితే ఇంకోలా ఉండేది, ఎక్కడికో వెళ్ళిపోయింది స్కోర్. అండ్ ఈసారి వచ్చేసేసి నేను ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే గైస్, విషయం ఏంటంటే జీటీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లేదు. అవును, మిడిల్ ఆర్డర్ బాగా weak ఉంది. ఫస్ట్ టాప్ 3 ఆడితేనే వాళ్ళకి కొంత ఆట. అవును, మిడిల్ ఆర్డర్ అయితే వాళ్ళకి లీస్ట్ యావరేజ్ ఉంది. ఐపీఎల్ చరిత్రలో లీస్ట్ యావరేజ్. అవును, వాళ్ళకి ఏదైనా ఫస్ట్ అవకాశాలు రావు, వచ్చినప్పుడు ఆటలు లేదు, పోతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే సరే నేను ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే మాత్రం ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ వచ్చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవబోతున్నాడు. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. అట్లీస్ట్ ఒక 70 స్కోర్ అట్లా కొడతాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ మ్యాచ్ అయితే మాత్రం బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అయితే అవ్వదు. ఒకవేళ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చేశారంటే మాత్రం ఐపీఎల్ చూడటం ఆపేసేయండి మీరు. ఎందుకంటే అంతంత పెద్ద స్కోర్లు కొడతా ఉంటే బౌలర్లకి సిగ్గు లేదా అని చెప్పేసి అని అంటున్నారు. అది ఇది ఇక్కడ పిచ్ని మీరు ఇష్టం వచ్చినట్టు తయారు చేసి ఇచ్చేయటం కాదు. రేపు మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా టఫ్గా జరిగిద్ది. బౌలింగ్ కొంచెం ఎర్జ్లో అట్ట గెలిచింది అనమాట. కొంచెం ఇదిగా ఉంటుంది, కబడ్గా ఉంటుంది మ్యాచ్. నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ బ్యాటింగ్ కనుక జీటీ చేస్తే మాత్రం ఒక 180 నుంచి 190 కొడతారు. అండ్ సిఎస్కేని ఒక 160 లోపు రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇన్ కేస్ సిఎస్కే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక 160 to 170 స్కోర్ చేస్తుంది. వీళ్ళు ఒక 18 ఓవర్స్లో దాన్ని క్లోజ్ చేసేస్తారు. అది నా ప్రిడిక్షన్. అది హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసి మా దాంట్లో సిరాజ్కి హైయెస్ట్ వికెట్స్ వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ బౌలింగ్ పరంగా బాగున్నా కానీ వికెట్స్ పరంగా తక్కువగా ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా వికెట్స్ చేస్తాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అది ఓకే. అండ్ దర్ ఈస్ ఎ బిగ్ ఇదేంది కొలిజన్ అయితే ఉంటుంది అనమాట. ఎవరికి అఖిల్ హుస్సేన్కి, మళ్ళీ మన రషీద్ ఖాన్కి, నూర్ అహ్మద్కి, వీళ్ళు ముగ్గురికి కొంచెం కొలిజన్ ఉంటుంది. నాకేమనుకుంటున్నానంటే వీళ్ళు ఇంకొక స్పిన్నర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. రషీద్ ఖాన్తో పాటు ఇంకొక స్పిన్నర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అంతే, ఇక అంత మించి నేనేం మాట్లాడను అంతే ప్రిడిక్షన్ గురించి. నువ్వు చెప్పు, నీ ప్రిడిక్షన్ చెప్పు. నెక్స్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ చెప్పేది అయిపోకూడదు. వచ్చేసి సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక 200+. అబ్బా, జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 గేమ్ లో 160 లోపల 160 లోపు. సో మా దాంట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ అవ్వదు, అవుట్ ఆఫ్ ది సిలబస్ అవ్వదు. అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసి అగైన్ ఐఎమ్ గోయింగ్ విత్ అఖిల్ హుస్సేన్. అవ్వదు, కొడతారులే కానీ. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి డెడ్ రబ్బర్ గైస్. ఆ మ్యాచ్ లీస్ట్ లో ఉన్న కేకేఆర్ అండ్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న ఎల్ఎస్జి, ఇద్దరు లీస్ట్ లోనే ఉన్నారు అనుకో. అది వేరే విషయం. కేకేఆర్ కంబ్యాక్ ఇచ్చింది కదా క్రాంతి. ఒక మ్యాచ్ మేము అప్పుడు 2 మ్యాచ్లు ఇచ్చాం కంబ్యాక్. అరే అన్ని మ్యాచ్లు కలవకుండా ఒక మ్యాచ్ గెలిచి దాన్ని కంబ్యాక్ అంటారు. అది కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచేసేస్తున్నాం. సో ఆ హీట్ లో ఉంటారు. మొమెంటం షిఫ్ట్ అయిపోయింది మొత్తం టాక్టిక్స్ మొత్తం మార్చేసేస్తారు. విషయంగా ఆడబోతున్నారు కేకేఆర్ వాళ్ళు. నేను ఎక్కువ ఏం మాట్లాడను గైస్, కేకేఆర్ గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడను, జస్ట్ ప్రిడిక్షన్ చేస్తాను అంతే. మా వాళ్ళలో ఈసారి హైయెస్ట్ స్కోరర్ అవ్వబోయేది మాత్రం రఘువంశీ. హైయెస్ట్ స్కోర్ రఘువంశీ కొడతాడు. నెక్స్ట్ హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసేసి వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ ముప్పు తిప్పలు పెడతారు టీంని. రేపు ముప్పు తిప్పలు పెట్టకపోతే చూడండి, ముప్పు తిప్పలు పెడతారు మిమ్మల్ని. ఎల్ఎస్జి వాళ్ళు కొట్టుకుని పడతారు, అల్లాడిపోతుంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అదే ప్రిడిక్షన్. ఇక స్కోర్ అంటావా మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది మనకి? మ్యాచ్ వచ్చేసి లక్నోలో జరుగుతుంది. సో హై స్కోరింగ్ గేమే ఉండొచ్చు. అట్లీస్ట్ మా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 220+ కొట్టేస్తారు ఈజీగా, మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసేస్తారు. మీకు అసలు స్తోమత లేదు, స్థాయి లేదురా మీకు. మీరు అసలు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే అదే ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఒక 170 కొడతారేమో అంతే. ఆడదాకా కూడా రానివ్వం మేము, కష్టం మీద వస్తారు అంతే. ఆడదాకా కూడా రానివ్వం అసలు. వెరీ గుడ్. నువ్వు చెప్పు. ఇన్ కేస్ ఎల్ఎస్జి కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు స్కోర్ 230+. లేదు, అవ్వదు. 230+ కంపల్సరీ కొడతారు. ఇన్ కేస్ కేకేఆర్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దే విల్ స్కోర్ 180 రేంజ్ లో ఉంటుంది వాళ్ళ స్కోరు. మా దాంట్లో హైయెస్ట్ రన్ స్కోర్ వచ్చేసి ఈసారి మాత్రం పూర్ణిమకి ఇస్తున్నా. అరే ఆ పూర్ణిమ గురించి చెప్పాకరా క్రాంతి. 2025లో 196 స్ట్రైక్ రేట్ ఉన్నవాడు 2026కి వచ్చేసరికి 82.2కి వచ్చాడు. అది కేవలం నీ వల్లే. ప్రతిసారి ఎల్ఎస్జి ఆడిన ప్రతి మ్యాచ్ పూర్ణిమ ఏమైనా పూరీలు పెట్టుకున్నాడు వెనకాల అంతే, అంతకు మించి లేదు. పూర్ణిమకి నేను సపోర్ట్ చేస్తున్నా ఈ మ్యాచ్. అతను ఆడలేదంటే మాత్రం ఇంకా. ఇంకోటి ఏంటంటే క్రాంతి, మీకు హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసి మహమ్మద్ షమి. మీ ఎల్ఎస్జికి వరస్ట్ స్పిన్ యూనిట్ ఉంది. వరస్ట్ అంటే వరస్ట్. కేవలం ఈ సంవత్సరం వాళ్ళు ఓన్లీ 7 వికెట్లే తీసారు. 58.57 యావరేజ్ తో, అది కూడా
విత్ 10 ఎకానమీ రేట్ వేస్ట్. మీరు బౌలింగ్ నో ప్రాబ్లం, మా పేస్ బాగుంది. మొహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ వీళ్ళందరూ, ముషిన్ ఖాన్ వీళ్ళందరూ బాగా బౌలింగ్ చేస్తున్నారు. నో ప్రాబ్లం. సరే, ఎవరు ఇబ్బంది పడద్దు. హైయెస్ట్ రన్స్ బిరుదుల పూర్ణిమ అన్నారు. వికెట్ టేకర్ మొహమ్మద్ షమి. చూద్దాం రేపు రేపు కూడా 2 మ్యాచ్లు మనమే గెలిచేది తిరుగులేదు. అది అనుకుంటాడు కానీ రేపు కంబ్యాక్ ఇస్తాను, మామూలుగా ఉండదు వీడికి, చుక్కలు చూపిస్తాను. ఈ టీమ్స్ కాకుండా ఇది ఆర్సీబీనో ముంబై ఇండియన్స్ ఉంటే ఇంకొంచెం నాకు బాగుండేది. బట్ అయినా ఢిల్లీ కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఉందిలే, అప్పుడు ఇస్తా నీకు కిల్లా ఉంటుంది నీకు. అవి 2 మా టీంలే కానీ వాటి గురించి రెడీ చేసుకున్నాం. ఇదవనే ఉంటా గైస్. ఉంటా. హైప్ కొట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.